ఖాళీ అన్నారు. వివేకానందుడు అమెరికా చేరిన మొదటి వారంలోనే అన్ని ఆధారాలు పోగొట్టుకున్నాడు. ఖాళీగా నిలబడిపోయాడు. అక్కడి నుంచి దైవీ శక్తి అతన్ని నడిపించింది. ఉన్న ఆధారాలన్నీ పోయిన తర్వాత దైవశక్తి ఆయన్ని నడిపించింది. అరవిందులు పాండిచ్చేరి సముద్ర తీరంలో తన వద్ద మిగిలిన చివరి నాణ్యాన్ని సముద్రంలోకి విసిరిపారేసి ఖాళీగా నిలబడ్డారు. ఎవరు? అరవిందులు. అక్కడి నుంచి దైవశక్తి అతన్ని కాపాడింది. శ్రీ రమణులు ప్రయాణంలో మిగిలిన పైకాన్ని కోనేరులో విసిరేసి దుస్తులను సైతం వదిలి కేవలం ఓ గోచీతో ఖాళీగా నిలబడ్డారు. అక్కడి నుంచి దైవీ శక్తి అతన్ని నడిపించింది. ఒకరు గురువుగారిని అడిగారు, దైవీ శక్తిని నేను చవి చూడాలంటే ఏం చేయాలి అని అడిగారు. అతనికి గురువుగారు ఏం చెప్పారో మనం విందాం, తెలుసుకుందాం. 500 రూపాయలు జేబులో ఉంచుకొని ఆ పైకంతో బస్సులో కానీ రైల్లో కానీ ఎంత దూరం ప్రయాణం చేయగలవో అంత దూరం ప్రయాణం చేసి అక్కడ దిగేయి. నీ జేబులో ఒక్క రూపాయి కూడా ఉండకూడదు. అక్కడ ఓ నెల రోజులు గడిపి తిరిగి నీ స్వస్థలానికి చేరుకోగలిగితే, అంటే అన్నీ వదిలేసి దిగిన తర్వాత అన్నీ వదిలేయాలి, ఒక్క రూపాయి కూడా ఉంచుకోకూడదు. అలా ఖాళీగా ఒక నెల రోజులు అక్కడ గడిపి తిరిగి నీ స్వస్థలానికి చేరుకోగలిగితే తెలుస్తుంది ఆ దైవీ శక్తి నిన్ను ఎలా నడిపించిందో అనేది చెప్పారు. అంటే ఎవరు చెప్పినా అర్థం కాదు గనక ఎవరికి వారి అనుభవంతోనే ఇలాంటివి తెలుసుకోవాలి. కానీ ఎదుటి వాళ్ళ అనుభవాల్ని ఎంత చెప్పినా అర్థం కాదు. ఇంకా పైగా వేరు అపార్థాలు చేసుకుంటారు. ఇదంతా ఒట్టిది, అంబక్కు ఏదో చెప్తున్నారులే అనుకుంటారు. అందుకని ఎవరికి వాళ్ళు అనుభవించాలని ఆయన అడిగితే ఎలా అనుభవించాలో ఈయన చెప్పారు. అట్లా మరి ఆ దైవీ శక్తి నిన్ను ఎలా నడిపించిందో తెలుస్తుంది అని చెప్పారు. అంటే ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది. 1,000 ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినా కలగని అనుభవం ఈ ఒక్క పని చేయటం వలన కలుగుతుంది అన్నారు. అంటే ఎన్ని చదివినా జ్ఞానం కలుగుతుందే కానీ అనుభవం రాదు. అంటే ఎలా నడుచుకోవాలి ఏమిటి అనేదే మనకి అర్థమవుతుంది. కానీ అలా నడుచుకున్న రోజున అనుభవం వస్తుంది. అనుభవమే మరి మనిషికి ఆనందాన్ని ఇస్తుంది. అనుభవిస్తేనే తెలుస్తుంది తప్ప ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని గ్రంథాలు చదివినా ఆ అనుభవం రాదు. ఆచరించితేనే అనుభవం వస్తుంది. కనుక అతను నవ్వుతూ ఓ హాస్య కథలాగా విన్నాడే కానీ ప్రాక్టికల్గా సాహసం చేయలేకపోయాడు. ఇప్పుడు ఆయన చెప్పారు, నవ్వాడు, ఇదేదో హాస్య కథలాగా అనిపించింది. మరి సహజంగా అలా చేయలేకపోయాడు. చేయటానికి మళ్ళీ సాహసం చేయలే. కథలాగా అనిపించింది అన్నాడు కానీ సాహసం చేయలే. ఈ ఘట్టం విని గురుభక్తుడైన సుధాకర్ అనేవాడు, అంటే ఒక ఆయన అడిగాడు, ఏం చెప్పారు గురువు, కానీ అతను విన్నవాడు అడిగినవాడు సాహసం చేయలే ఆ పనికి. పక్కన ఉండి గురుభక్తుడైనటువంటి ఓ సుధాకరు అనేవాడు విన్నాడు. విని రైల్లో బయలుదేరి దత్తక్షేత్రమైన గాన్గాపురం చేరాడు. అక్కడ దిగి మిగిలిన చిల్లర పైకాన్ని పారవేశాడు. ఊళ్ళోకి ప్రవేశించాడు. అక్కడే ఓ కాషాయంబరధారి వద్ద శిష్యుడిగా చేరాడు. ఊళ్ళో భిక్ష చేసుకుంటూ ఓ నెల రోజులు గడిపి తిరిగి స్వస్థలమైన శ్రీకాళహస్తి చేరాడు. గురు బోధన అతనొక్కడే అలా ప్రాక్టికల్గా చేసి దైవీ శక్తిని అనుభవించాడు. తిరిగి వచ్చాక అతడు ఓ అవధూతలా మారిపోయాడు. కొందరు అతడు పిచ్చివాడైపోయాడు అన్నారు. అతనికి దూరం అయిపోయారు అందరూ. కొందరు అతన్ని ఓ గురువుగా ఆరాధించటం మొదలుపెట్టారు. ఎవరి దృష్టిని బట్టి వాళ్ళకి అది ఉంటుంది. పిచ్చివాడు అనుకుంటే పిచ్చివాడు, జ్ఞాని అనుకుంటే జ్ఞాని, గురువు అనుకుంటే గురువు. అట్లా అతడు పిచ్చివాడు అవధూతు దైవానికి తెలియాలి. వాస్తవానికి ప్రతి ఒక్కడు ఈ భూమి మీదకి ఎలా వస్తున్నాడు? దిగంబరంగానే వస్తున్నాడు. మరి ఖాళీగానే వస్తున్నాడు. ఏమి చేత్తో పట్టుకుని రాలా, నెత్తి మీద పెట్టుకుని రాలా, ఖాళీగానే ప్రపంచంలోకి వస్తున్నాడు.
తనువును, తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను, భార్యాబిడ్డలను, సంపదల్ని, అనుభవాలను ఉచితంగానే పొందాడు. వచ్చాక ఎన్నో పొందాడు. తిరిగి అందరినీ, అన్నిటినీ చివరకు తనువును కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. చివరికి ఏం చేస్తాడు? వీటన్నిటినే కాకుండా తనువును కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. మరి ఖాళీ అవటం తథ్యమే కదా, అది తప్పదు కదా. కాబట్టి అన్నీ ఉన్నప్పుడు ఖాళీగా ఉండటమే గురువుగారు చెప్పిన మెలకువలో నిద్ర. అంటే ఇది ఎప్పటికైనా పోయేదే గనక ఇప్పుడే ఖాళీగా ఉంటే ఆ దైవశక్తి ఏంటో, ఆ దైవం ఎలా మనల్ని నడిపిందో ఆ జ్ఞానము, అనుభవము లభిస్తుంది అని చెప్పారన్నమాట. మెలకువలో నిద్ర. భగవద్గీతలో చెప్పినట్టు అందరూ మేలుకునుంటే యోగి నిద్రిస్తాడు అన్నారు. అంటే నిద్ర అంటే పడుకుని నిద్రపోవటం కాదు. మనసులో ఏ ఆలోచనలు, అందరూ కూర్చుని ఎన్నో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ యోగి మాత్రం వాటన్నిటిని పట్టించుకోడు. అలా నిశ్చింతగా మనసంతా ఖాళీగా ఉంచుకుని అలా మనసు పరమాత్మ మీద పెట్టి అలా ఉండిపోతాడనమాట. అదే యోగ నిద్ర. భగవద్గీత చరమ శ్లోకంలో, చివరి శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పారు కదా. అంటే అన్నాడు, ధర్మాలను వదిలేసి ఖాళీ అయిపోమ్మన్నాడు. మామేకం శరణం వ్రజ, నన్నే అన్నిటినీ వదిలేసి నన్నే శరణు వేడు అని చెప్పాడు. ధర్మాలన్నీ ఇహానికి సంబంధించినవి. అంటే ఇవన్నీ లోకానికి, ఇక్కడ ఉన్నటువంటి బాహ్య లోకానికి సంబంధించినవి. ఖాళీ అనేది పరానికి సంబంధించింది. నేను లేని స్థితి సర్వసమ్మతము. తాను ఆహారం అవటమే అని భగవాన్ శ్రీ రమణులు ఉన్నది 40లో ప్రస్తావించిన వాక్యాలు ఈ ఖాళీని ఉద్దేశించినవి. అంటే దీంట్లో ఇక్కడ నేను ఎవరిని అనేది విచారించుకోమని చెప్తారు రమణుడు. నేను లేని స్థితి అందరికీ సమ్మతమే. మరి తాను ఆహారం అవటమే అని భగవాన్ రమణులు ఉన్నది 40లో ప్రస్తావించిన వాక్యాలు. ఈ ఖాళీని ఉద్దేశించినవి. ఉన్నదంతా ఖాళీనే, ఇదంతా శూన్యమే, ఇదంతా పోయేదే అనేటువంటి, అసలు రమణులు ఎక్కువ మౌనంగానే ఉపదేశాలు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పేవారు ఎక్కువ. శ్రీ రామకృష్ణులు ఆరాధించిన కాళీయే ఎవరు? కాళీమాత. కాళీమాత కాళీమాత అంటే ఈ కాళీయే కాళీమాతగా చెప్పారు. కాళీమాత అనేది ఒక విగ్రహమే కాదు, అర్ధరాత్రి ప్రపంచంలో ఉండే నిశ్శబ్దాన్ని, మౌనాన్ని, అంధకారాన్ని, అభేదాన్ని ఆస్వాదించడమే కాళీమాత దర్శనం. అందరూ నిద్రపోతున్నారు, అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంలో ఆ కాళీని ఆస్వాదించి దాంట్లో అభేదాన్ని, అంటే భేదము లేని స్థితిని అనుభవించటమే కాళీమాత దర్శనము అన్నారు. అలా రమణులు ఉండేవాళ్ళు. ఎందరో సద్గురువులు అలాగే ఉండేవారు. రాత్రైనా పగలైనా వాళ్ళలో స్థితి భేదం లేదు. అంటే రాత్రి అని పగలని తేడా లేదు. వాళ్ళు ఎప్పుడూ అలా ఖాళీగా అలా ఉండిపోతూ ఉంటారు యోగులు. కర్తృత్వ భావన ఖాళీ అయిపోవటమే కర్మయోగం. కర్మ అంటే పని చేస్తూ ఉంటాడు. ఆ పనినే భగవత్ స్వరూపంగా భావించి చేస్తే, అంటే నేను చేస్తున్నానని అనుకోకుండా ఆ పరమాత్మే చేయిస్తున్నాడు అనేటువంటి భావంతో చేశాడనుకోండి, అదే యోగం అయిపోతుంది, అదే ఖాళీ అయిపోతుంది. నేను అనుకున్న కొద్దీ అన్ని మనసులో వేదనలు, ఎలా అవుతుంది ఏమిటి అనేది అన్ని బాధలు, భావనలు. అదే నాకు సంబంధం లేదు, నేను చేయటమే నా ధర్మం అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏముండదు, మనసులో ప్రశాంతంగా ఉంటుంది. అహమిక ఖాళీ అయిపోవటమే జ్ఞానయోగం. అంటే వ్యక్తిత్వ భావన ఖాళీ అవ్వటమే భక్తి భావం.
కర్తృత్వ భావన, అంటే చేసే పని శూన్యం, అంటే నేను చెయ్యట్లేదు అనుకోవటం కర్మయోగంగా మారుతుంది. నేను నేను అనేటువంటిది మరి మేనుగా కాకుండా పరమాత్మగా భావిస్తే అది భక్తి యోగం అవుతుంది. అహం ఇక ఖాళీ అయిపోవటమే జ్ఞానయోగం, అంటే నేను అనేది లేకుండా పోవటమే జ్ఞానయోగం అవుతుంది. నిజానికి తాను ఖాళీ అయిపోతే ఆ ఖాళీగా ఉండదు. ఆ ఖాళీ దేంతో ఉంటుంది? దైవంతో నిండిపోయి ఉంటుంది. ఇదే ఖాళీ తత్వ రహస్యం. అదే ఇది ఎవరూ లేకపోవటమే దేవుడు ఉండటం, ఏమీ తెలియకపోవటమే దేవుణ్ణి తెలుసుకోవటం, ఏ అనుభవము లేకపోవటమే దైవానుభవం. అంటే దైవాన్ని అనుభవించటం ఏమిటి అంటే ఏ అనుభవము లేక స్థిరంగా ఉంటే అదే దైవానుభవం. ఏమీ తెలియకపోవటమే, నాకేమీ తెలియట్లేదు, ఏమీ తెలియట్లేదు అంటే దేవుడు తెలుస్తున్నాడని అర్థం. ఎవరు లేరనుకుంటే ఎవరున్నారు, ఎవరు నడిపించేటప్పుడు దేవుడు నడిపిస్తున్నాడని తెలుస్తుంది. ఇలాంటి గొప్ప అర్థం ఖాళీకి ఎంత గొప్ప అర్థం చెప్పారు, ఎంత గొప్ప యోగము. మరి ఎంతమంది మహాత్ములు ఆ ఖాళీని అనుభవించి భగవంతుణ్ణి చేరారు. చక్కగా దీని గురించి మనం చాలా బాగా చెప్పారు, తెలుసుకున్నాము. సర్వే జనా సుఖినో భవంతు.